హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమాణ్ మెడికల్. సో లాస్ట్ టైం వీడియోలో రెండు వీడియోస్లో మనం చూసాము తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాస్ మరియు ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాస్ గురించి కూడా మనం రీసెంట్ వీడియోస్లో చూసాము. మరి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది జీరో పెట్టుబడి. సో ₹1 పెట్టుబడి కూడా లేకుండా మనం మంచి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, బిజినెస్ అనగానే మనం ఆలోచించేది డబ్బు గురించి. పెట్టిన పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయలేము అనేది ఒక మిత్ మాత్రమే అని నేను ఈరోజు నిరూపించబోతున్నాను. సో మనం కొన్ని అన్ని బిజినెస్ ఐడియాస్కి పెట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని బిజినెస్ ఐడియాస్ ఉంటాయి, వాటికి మన మెదడుని మరియు మన సమయాన్ని రెండింటిని కేటాయించినట్టయితే మనం కొన్ని బిజినెస్ ఐడియాస్లో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన హెల్త్ కేర్లో అలాంటి బిజినెస్ ఐడియాస్ ఏమున్నాయి, తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయాన్ని కాకుండా జీరో పెట్టుబడితోని మంచి ఆదాయాన్ని ఇచ్చే మార్గాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. పెట్టుబడి లేకుండా చేసేటటువంటి హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాస్లో మొదటి స్థానంలో ఉంది హెల్త్ కేర్ సర్వే, హెల్త్ సర్వే అండ్ డేటా కలెక్షన్. సో మనం చూసినట్లయితే పబ్లిక్ హెల్త్కి, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాకి, అదే కాకుండా కొన్ని కంపెనీస్కి పబ్లిక్ డేటా అనేది అవసరం అవుతుంది. సో సర్వేస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, కొన్ని కంపెనీస్ యొక్క రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ని కండక్ట్ చేయడం కోసం పబ్లిక్ డేటాని తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ పబ్లిక్ డేటాని, ఆ సర్వేని, వాళ్ళ పబ్లిక్ రివ్యూస్ని, తర్వాత పబ్లిక్ సర్వేని కండక్ట్ చేయడానికి హెల్త్ కేర్ డేటా కలెక్షన్ అనేది ఒక బిజినెస్ ఐడియా. సో ఈ బిజినెస్ ఐడియాలో ఏం చేయాలి అని అంటే, మనం పబ్లిక్ నెంబర్ ఆఫ్ పీపుల్ని, ఒక డెమోగ్రఫికల్ ఏరియాలో ఉన్న పబ్లిక్ని మనం సర్వే చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్వేకి కార్పొరేట్ కంపెనీస్ కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఈ సర్వేస్లో మీరు పార్టిసిపేట్ అయ్యి, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు పార్టిసిపేట్ అయ్యి అందులో మనం క్లిక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. కొన్ని కార్పొరేట్ కంపెనీస్ అనేవి సర్వేస్ని కండక్ట్ చేస్తాయి, రివ్యూస్ రూపంలో, అనేక సర్వేస్ రూపంలో సర్వేని కండక్ట్ చేస్తాయి. ఈ సర్వేలో మీరు పార్టిసిపేట్ అయితే కంపెనీస్ మీకు పే చేస్తాయి. రెండోది వచ్చేసి అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఫర్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫార్మసీ మెడికల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, తర్వాత బయోమెడికల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, బయోమెడికల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, వీటికి అఫిలియేటెడ్ మార్కెటింగ్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే ఫేస్బుక్ కానీ, మనకి యూట్యూబ్ కానీ, వీటిలో మన టెక్ ఛానల్స్ ఏ రకంగా అయితే మొబైల్ గురించి, తర్వాత వేరియస్ హెల్త్ కేర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ గురించి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ గురించి ఏ రకంగా అయితే మార్కెటింగ్ చేస్తున్నాయో, అదే రకంగా మీరు కూడా ఏదైనా ఒక సోషల్ మీడియా ఛానల్ ద్వారా ఒక మెడికల్ ఎక్విప్మెంట్ని కానీ, ఏదైనా మెడికల్ ప్రోడక్ట్ గురించి కానీ అఫిలియేటెడ్ మార్కెటింగ్ చేయొచ్చు. దీనికి కంపెనీస్తో మీరు కొలాబరేట్ అయ్యి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఆర్గనైజింగ్ హెల్త్ ఈవెంట్స్. సో కంపెనీస్ లైక్ ఎక్కువగా ఫార్మా కంపెనీస్ హెల్త్ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం బయోమెడికల్ ప్రోడక్ట్ ల్యాప్రోస్కోపీ తీసుకుంటే, ల్యాప్రోస్కోపీని ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద ఈవెంట్స్ అనేవి కార్పొరేట్ కంపెనీస్ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తాయి. అదే రకంగా మెడికల్ హాస్పిటల్స్లో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ సిఎంఈస్ని కార్పొరేట్ కంపెనీస్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ మీద కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తుంటాయి. ఇదే కాకుండా ఎగ్జిబిషన్స్, మెడికల్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్స్ కానివ్వండి, సెమినార్స్ కానివ్వండి, ఇట్లా హెల్త్ రిలేటెడ్ ఈవెంట్స్ని కండక్ట్ చేయడం అనేది మీరు ఫ్రీలాన్సింగ్ రూపంలో చేయొచ్చు. దీనికి మీ దగ్గర ఏ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఫోర్త్ వన్ వచ్చేసి హెల్త్ పోడ్కాస్టింగ్లో వచ్చేసి మనం ఎవరైనా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ని కానివ్వండి, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, హెల్త్ కేర్లో బాగా ఎక్స్పర్టైజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని మనం పోడ్కాస్టింగ్ చేయడం ద్వారా ఆ డేటా అనేది అప్కమింగ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఆ డేటా అనేది యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి హెల్త్ కేర్ పోడ్కాస్టింగ్ కూడా ఒక మంచి పెట్టుబడి లేని ఐడియా. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రీలాన్స్ మెడికల్ కోడింగ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. మెడికల్ కోడింగ్ మీద చాలా కంపెనీస్ ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలో రిక్రూట్ అయ్యి మెడికల్ కోడింగ్ చేయడమే కాకుండా మీరు ఫ్రీలాన్సింగ్గా కూడా మెడికల్ కోడింగ్ చేయొచ్చు. మెడికల్ కోడింగ్ అంటే ఇన్సూరెన్స్లో డిసీజ్ మీరు వినే ఉంటారు. యాజ్ పర్ ICD, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఫర్ డిసీజెస్,
సో ఈ ఐసీడీ చాప్టర్ 10 అని ఐసీడీలో వెర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఐసీడీస్ని అందులో ఉన్నటువంటి కోడ్స్ ఉంటాయన్నమాట. ఒక్కో డిసీజ్కి ఒక్కో కోడ్ ఉంటుంది. ఈ కోడ్ని మనం ఇన్సూరెన్స్లో అప్లై చేస్తూ ఉంటాము. సో ఈ మెడికల్ కోడింగ్ని కూడా మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. 6th వన్ వచ్చేసి మెడికల్ వర్చువల్ అసిస్టెంట్స్. సో మీరు ఏదైనా క్లినిక్ కానివ్వండి, ఏదైనా హాస్పిటల్కి కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అన్నీ కూడా మీరు వాళ్ళకి సర్వీసెస్ అని ప్రొవైడ్ చేయొచ్చు, వర్చువల్గా ప్రొవైడ్ చేయొచ్చు. వాళ్ళ రికార్డ్ మేనేజ్ చేయడం కానీ, మెడికల్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి అపాయింట్మెంట్స్, క్లినిక్లో ఉన్న అపాయింట్మెంట్స్ని వీటన్నిటిని కూడా వర్చువల్గా మీరు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 7th వన్ వచ్చేసి ఆన్లైన్ హెల్త్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ హెల్త్ ఎడ్యుకేషన్ అంటే మీరు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేదంటే ఏదైనా వెబ్సైట్ ద్వారా కానివ్వండి, మీరు కోర్సెస్ని డిజైన్ చేయొచ్చు. హెల్త్ కోర్సెస్ని డిజైన్ చేసి ఆన్లైన్లో హెల్త్ కేర్కి సంబంధించిన కోర్సెస్ని ఆన్లైన్లో ప్రొవైడ్ చేయొచ్చు. మన కోవిడ్లో చూసినట్టయితే చాలా కోర్సెస్ కూడా ఆన్లైన్లో జరిగినాయి. సో ప్రాక్టికల్స్ ఆన్లైన్లో చేయలేరు, కానీ థియరీ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా జూమ్లో కానివ్వండి, లేదంటే గూగుల్ మీట్లో కానివ్వండి, ఆన్లైన్లో మీరు ట్యూటోరియల్స్ అందించవచ్చు. దీనికి ఏ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ఇది చేయొచ్చు. దీనికి ఒక మొబైల్ ఫోను, తర్వాత ఆడియో వీడియో డివైసెస్ ఉంటే సరిపోతుంది. సో 8th వన్ వచ్చేసి పేషెంట్ అడ్వకసీ. పేషెంట్ అడ్వకసీ అంటే పేషెంట్స్కి అడ్వైజెస్ రూపంలో మీరు హెల్ప్ చేయటము. దీనికి ఉదాహరణగా ప్రాక్టో మనం తీసుకున్నట్టయితే, ప్రాక్టో హాస్పిటల్స్కి పేషెంట్స్కి ఇంటర్మీడియట్లో ఉంటుంది. పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అయ్యే ముందు బెస్ట్ హాస్పిటల్ నియర్ మీ అని ఇంటర్నెట్లో టైప్ చేసినట్లయితే ప్రాక్టో హెల్ప్ చేస్తుంది. పలానా డాక్టర్ పలానా హాస్పిటల్లో ఉంటారు, మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ డెర్మటాలజీ రిలేటెడ్ టాప్ 10 డాక్టర్స్ ఎవరున్నారు అనేది ప్రాక్టో అనేది అడ్వైజ్ ఇస్తుంది పేషెంట్కి. సో పేషెంట్ అడ్వైజరీ కూడా మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో 9th వన్ వచ్చేసి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. సో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కూడా డాక్టర్స్కి ట్రాన్స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు ఆన్లైన్లో మీరు సహకరించవచ్చు. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది మీరు ఫ్రీలాన్సింగ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. 10th వన్ వచ్చేసి హెల్త్ కేర్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. మనం ఈరోజు చూసుకున్నట్టయితే హెల్త్ కేర్ కాంటెంట్ క్రియేషన్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది, డిజిటల్ మీడియా అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో మీరు డాక్టర్స్కి లేదా క్లినిక్స్కి పేషెంట్ ఎంగేజ్మెంట్ని చేయడంలో హెల్ప్ చేయొచ్చు. డాక్టర్స్కి వాళ్ళ సర్వీసెస్ని పేషెంట్స్కి ఏ రకంగా అయితే వాళ్ళ ఇందులో స్పెషలైజ్డ్ అనేది పేషెంట్స్కి చెప్పడానికి డిజిటల్ సోషల్ మీడియా అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో ఈరోజు ప్రింట్ మీడియా అనేది చాలా డౌన్ ఉంది, డిజిటల్ మీడియా హైప్లో ఉంది. కాబట్టి మీరు కనుక డిజిటల్ మీడియాలో మీకు డిజిటల్ మీడియా స్కిల్స్, తర్వాత మంచి ఎక్విప్మెంట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే యూ కెన్ హెల్ప్ డాక్టర్స్ అండ్ క్లినిక్స్ ఇన్ పేషెంట్ ఎంగేజ్మెంట్. సో 11th వన్ వచ్చేసి హెల్త్ కోచింగ్. హెల్త్ కోచింగ్లో మీరు చూసినట్టయితే సెలబ్రిటీసే కాకుండా నార్మల్ పీపుల్కి కూడా ఫిట్నెస్ మీద కానివ్వండి, న్యూట్రిషన్ మీద కానివ్వండి, చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయ్యారు. ఆఫ్టర్ కోవిడ్ చాలామంది హెల్త్ కాన్షియస్ అయ్యారు. సో పేషెంట్స్కి మీరు కనుక హెల్త్ ప్రొఫెషనల్ లైక్ న్యూట్రిషనిస్ట్ కానీ, ఫిట్నెస్లో కానీ, దేంట్లోనైనా సరే హెల్త్ కోచింగ్ అనేది ఆన్లైన్లో ప్రొవైడ్ చేయొచ్చు. దీనికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారానే మీరు ఈ పని చేయవచ్చు. సో 12th వచ్చేసి మెడికల్ కాంటెంట్ రైటింగ్. మెడికల్ కాంటెంట్ రైటింగ్లో మీరు రీసెర్చ్ పేపర్స్ చూసి ఉంటారు. రీసెర్చ్ పేపర్స్ని ప్రమోట్ చేయడానికి డాటా కలెక్షన్ కానివ్వండి, డాటా ఇంటర్ప్రిటేషన్ కానివ్వండి, సో కాంటెంట్ క్రియేషన్, మెడికల్ రిలేటెడ్ కాంటెంట్ని తయారు చేయడం అనేది మెడికల్ కాంటెంట్ క్రియేషన్ అనమాట. సో మీరు కనుక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అయితే సో మెడికల్ కాంటెంట్ క్రియేషన్ అనేది ఒక మంచి ఏరియా. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి టెలి హెల్త్ కన్సల్టింగ్. సో టెలి హెల్త్ కన్సల్టింగ్లో మనం కోవిడ్లో చూసాము, రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అసిస్ట్ చేయడం కోసం డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని త్రూ మొబైల్ అప్లికేషన్ ద్వారా డాక్టర్తో పేషెంట్ ఇంటరాక్షన్ అనేది టెలిహెల్త్ రూపంలో జరుగుతుంది. సో టెలిఫోన్ త్రూ నెంబర్ కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి, లేదంటే వర్చువల్గా అంటే వీడియో కాల్లో కానివ్వండి, పేషెంట్ డాక్టర్ కేర్ని యాక్సెస్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఫ్యూచర్లో ఇది ఇంకా ఎక్కువ కాబోతుంది. ఇది చాలా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి టెలిహెల్త్ కూడా మీరు కనుక ఒక డాక్టర్ అయితే రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి చాలామందికి మీరు టెలిహెల్త్ ద్వారా మీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. దీనికి ఏ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. 14th వన్ వచ్చేసి హెల్త్ బ్లాగింగ్ అండ్ హెల్త్ వ్లాగింగ్.
సో బ్లాగింగ్ ఆర్ వ్లాగింగ్ అనేది రెండు ఒకటే. బ్లాగింగ్ వచ్చేసి డాక్యుమెంటేషన్ రూపంలో హెల్త్ కేర్ డేటా అనేది మనకి డాక్యుమెంట్ రూపంలో చేర్చడము. వ్లాగింగ్ అనేది ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా వీడియోస్ తయారు చేయటము. హెల్త్ కేర్ మీడియాకు రిలేటెడ్ వీడియోస్ తయారు చేయటం వల్ల మీరు పేషెంట్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, హెల్త్ కేర్ బిజినెస్లో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, తర్వాత డాక్టర్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, హెల్త్ కేర్ హాస్పిటల్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో దీనివల్ల కూడా మీకు యూట్యూబ్ మీకు పే చేస్తుంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ మీకు పే చేస్తుంది. సో మానిటైజేషన్ అనేది ఉంటుంది. మానిటైజేషన్ ద్వారా కూడా యూ కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ అనమాట, యూ కెన్ ఎర్న్. సో ఈవెంట్ ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాలు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో మీకు మనం డిస్కస్ చేసుకున్న అన్ని పాయింట్స్లో మీకు ఏది టేక్ అవే అనిపించింది, మీకు ఏది నచ్చిందో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఆల్రెడీ ఎందులోనన్నా క్లిక్ అయి ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి. సో నా దగ్గర నుంచి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీ సజెషన్స్ కూడా యూ కెన్ షేర్ యువర్ సజెషన్స్ త్రూ కామెంట్స్. సో I hope you like this video. If you want me to make such videos, please subscribe my channel so that I will make many videos like this. So thank you so much for watching. I'll see you on my next video. Until then, bye bye.